తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు, 28/9/2024 శనివారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. రైతు భరోసా విషయంలో రైతు సోదరులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ అందరికీ శుభవార్త అయితే రానే వచ్చిందనమాట. డబ్బులు అనేవి ప్రతి ఒక్కరికైతే ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అయితే మనకైతే గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. ఈ రోజు నుంచి మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం జరిగిందనమాట. మనకు తాజాగా మన ముఖ్యమంత్రి గారు మనకైతే ఏవైతే మనకు జీవో జారీ చేయాలో ఆ జీవోల పైన మనకైతే సంతకాలు కూడా పెట్టడం జరిగిందనమాట. రైతు భరోసా పథకం కింద రైతులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికీ ఈ రోజు నుంచి డబ్బులను ఏవైతే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. అవి కూడా వచ్చేసి మొత్తంగా 13 జిల్లాలకైతే ఈ రోజు నుంచి అమౌంట్ అయితే విడుదల చేసినట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. ఈసారి పంట చేసి ఎవరికైతే వేసిన రైతు భరోసా అందిస్తామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక వాక్యాలు అయితే వెంట వేశారనమాట. అలాగే పంట బీమా ఇక్కడ చూసుకుంటే చెల్లింపులు అయితే చేస్తామని చెప్పినారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అయితే చేసేసామని చెప్పి కూడా మనకైతే స్పష్టత ఇచ్చారనమాట. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మనకి ఆల్రెడీ ఏవైతే కాంగ్రెస్ మనకి 6 పథకాల్లో రైతు భరోసా ఉంది, అందులో రైతు రుణమాఫీ, ఇలా రైతులకు సంబంధించి కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయి. అయితే అందులో వచ్చేసి మీరు చూసుకోవచ్చు, మేము ఎవరికైతే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నామో 2 లక్షల వరకు మేము చేసేసాం. కానీ ప్రస్తుతానికి మిగిలి ఉన్నది ఒకటి వచ్చేసి రైతు భరోసా. ఈ రైతు భరోసా కూడా మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. దసరా పండగలోపు మీ అందరికైతే తీపి కవర్ అయితే అందిద్ది అని చెప్పేసి మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్తున్నారనమాట. దసరా కానుకగా వచ్చేసి రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తాం. ఎకరానికి 15,000 చొప్పున 2 సీజన్లు కలిపి మేమైతే విడుదల చేయబోతున్నాం. ఎకరానికి 7,500 కాదు అని చెప్పేసి మనకైతే స్పష్టత ఇచ్చారనమాట. అలానే కాగా ఇక్కడ చూసుకోవచ్చు, 2 విడతల్లో వచ్చేసి ఏడాది మొత్తం కలిపి 15,000 అయితే విడుదల చేస్తామని చెప్పారు. అలానే మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే అమౌంట్ విషయంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఒకవేళ అమౌంట్ కనుక మీకు రాకపోతే ఒకసారి కామెంట్ చేయండి. మీది ఏ జిల్లా అని చెప్పేసి ఒక కామెంట్ చేసి మీకు అమౌంట్ వచ్చిందా రాలేదని చెప్పేసి కామెంట్ చేసి, అలానే పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది, అందరైతే ఆ లైక్ని అయితే కొట్టేయండి. ఆ లైక్ కొట్టేస్తే నాకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు మీ కామెంట్ చూసి మీకు అమౌంట్ అనేవి ఎప్పుడు పడతాయని చెప్పేసి నేనైతే స్పష్టత ఇస్తానమాట. అలానే మీరు ఇక్కడ రైతు భరోసా విషయంలో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ఏంటిదంటే, చాలామంది ఏమంటున్నారంటే అన్న 7,500 అంట అన్న 15,000 అని చెప్పి మీరు చెప్తున్నారు 2 సీజన్లు అని చెప్పి. అంటే లేదండి, ప్రభుత్వం మనకి స్పష్టత ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ఎకరానికి 15,000 చొప్పున 2 సీజన్లు కలిపి ఇస్తామని చెప్పింది. అది చెప్పినట్టుగానే మనకి ఎకరానికి 15,000 చొప్పున అయితే అందిస్తున్నారన్నమాట. అయితే ఇక్కడ దానిపైన మీకు ఇంకొక అభిప్రాయం కూడా చూసుకోవచ్చు. వచ్చే నెలలో 2 కొత్త పథకాలు కూడా అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. అందులో భాగంగా వచ్చేసి రైతు భరోసా, అలానే ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలకు సంబంధించి ఆ పథకాలు అయితే అమల్లోకి అయితే తీసుకొస్తుంది. అలానే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్థిక సహాయం కింద రైతు భరోసా మనకైతే ప్రభుత్వం అయితే అందిస్తుంది కదా. అందులో వచ్చేసి ఫస్ట్గా వచ్చేసి మనకి ఏమని చెప్తున్నారంటే రూల్ వచ్చేసి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మాత్రం వాళ్ళకైతే రైతు భరోసా అందివ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మీకు కనుక రైతు భరోసా డబ్బులు అనేవి అందాలంటే తప్పకుండా మీరైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయి ఉండకూడదు. అంటే పంట వేయకుండా భూములు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అలాంటి ఏమైనా భూములు ఉంటే మాత్రం వాటికైతే డబ్బులు ఇవ్వట్లేదని చెప్తున్నారు. అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అలాంటి ఏమైనా ఉద్యోగాలు ఉన్నా సరే వాటికి కూడా అయితే ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. అలానే మీరు ఇంకోటి ఏంటిదంటే అప్డేటు, తప్పకుండా మీ భూమి అనేది సాగు చేసే ఉంటేనే మీకు అమౌంట్ అయితే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే డైరెక్ట్ చెప్పేసింది అనమాట. అలానే మీరు ఇక్కడ అమౌంట్ విషయంలో చూసుకోవచ్చు, 15,000 మాత్రం స్పష్టంగా చెప్పింది. మొత్తం రైతు కూలీలకైతే 12,000, కౌలు రైతులకు వచ్చేసి 15,000 అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటే ఒక లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.